కాంతిగల వర్షత్వాలు సమర్పిస్తూ పూజ్య శ్రీ తిరుపతి వెంకటగౌడ ప్రణీతమ్మకు పాండవోద్యోగ నిధుల నుండి గ్రహింపబడిన ద్వారకా ఘట్టం. శ్రీకృష్ణుడు డాక్టర్ శ్రీమతి ఎస్ రాజలలిత తన గానమాధురిచే అనేక అవార్డు గ్రహించిన శ్రీకృష్ణ పాత్రధారిగా పేరు పొందారు. అర్జున కుమారి పి స్వర్ణలత వీరు తన గానము నటనచే అనేక ప్రదర్శనలో ఘన సత్కారం పొందిన నటీమణి. దుర్యోధన డాక్టర్ శ్రీమతి ఎన్ నిర్మలాదేవి వీరు అర్జున కర్ణ దుర్యోధన పాత్రలో రాణించి సత్కారములు పొందిన విదూషిమిణి, వక్త, ప్రముఖ రచయిత. సంగీత దర్శకత్వం శ్రీ టివి పాండంగరావు గారు. ఆహార్యం శ్రీ పరమేశ్వరన్ పాటిల్. మీకు ముఖ్యంగా నిర్ణయించేది ఏమిటంటే వీరు మన కోరికను మన్నించి వెంటనే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి అవకాశం కలిగించారు. నిన్న రాత్రి వరకు కూడా మేకప్ మ్యాన్ దొరుకుతాడా లేదా, అసలు ఈ ప్రోగ్రాం వేయగలుగుతామా లేదా అన్న సందిగ్ధంలో ఉన్నాం. లక్కీలీ రాత్రి వాళ్ళ అబ్బాయికి బాగుండకపోయినా కానీ అది ఒక శ్రద్ధంతా తీసుకుని ఈ రాత్రి మన కార్యక్రమానికి వచ్చాడు మేకప్ మ్యాన్. ఎవరో ఒకటి ఏ ఒక్కరి కార్యక్రమం చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రేక్షకులకు ఎంకరేజ్ చేసే ప్రేక్షకులు లేని చోట పాట పాడటం అంత దౌర్భాగ్యం కూడా లేదని చెప్పారు వెనకడుకో మహాకవి. అందుకని ఈ యొక్క కథకళాల ధ్వనులతో వాళ్ళని ఆశీర్వదించాలని చెప్పేసి కోరుతూ, మీ చప్పట్లు దుప్పట్ల కోసమే వీళ్ళు కాచి ఉన్నారు, డబ్బుల కోసం కాదు. ఇది చాలా మన యొక్క అదృష్టంగా భావించాలి. ఏదైనా లోపాలు ఉంటే మీరు వారిని సరిదిద్దుకోవచ్చు, సరిదిద్దుకుని సలహాలు ఇవ్వచ్చు. వారు పడిన శ్రమని మాత్రం మీరు శ్లాఘించవచ్చు. దయచేసి కార్యక్రమం మొదలవుతుంది, నిశ్శబ్దంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడు నాటకం ప్రారంభం. ఆ వాసుదేవుని దయ వలన పరిపూర్తి గావించింది. ఇక ఆ దేవదేవుని దర్శించి అన్నగారి కోరికను విన్నవించదు. ఎంత త్వరితముగా ద్వారకను సందర్శించగలిగి తిని అదిగో ఆలమందలదిగో అందరూ Thank you.
నన్ను గౌరవించే వైఖరి మరొక రంగునను తను పట్టుచున్నది. కానీ లోకాచారముగాన వచ్చిన పని తెలిపి బాబా సర్వవిధముల మీ కిరూరకు నేను సాయము చేయగదు వాడని. ఇక ముందు వెనుకలను విచారి ముందుగా నేను ముందుగా వచ్చి కాని బాబు కొంత సాయము చేయక తీరినది కాదు. కానీ నాకంతే చాలు. నాకు గదా గురుండు ఘోరస్తమనీయ పరాక్రముండు సుష్మాపుడు అమాయకుండు శ్రీలోక భయంకరుడు అస్మదర్థ సంధ్యా కుజనుండు ఉదారగుణగానుడు శ్రీ బలరామదేవుడు ఈ పోగలవాడు కాడు వృధపుత్రుడు
నీ యావచ్చక్తిని కల్పించి ఇందు అర్జునులకు భాగం కల్పించుటయే కాక కోరుకొనుటలో కూడా ముందుగా అతనికే అవకాశం ఇచ్చి ధనంజయ నీ అభిప్రాయమేమి అని అడుగుచుంటుంది. ఇంతకంటే నువ్వు ఏరి అభిప్రాయమైనను ఎట్టుండేది సుయోధన అట్లు కాదు. నీవు స్వతంత్రుడవు, అగ్రజుని చెప్పు చేతలకు నీవా ఇప్పుడు ఇతని అడగచ్చు మనకు తోచినట్లు భాగములేర్పరిచి కోరుచుండన ఏదో ఒక విధమున కనుకుంటోలు తెరంగున కైకొని చనిన మీద అయ్యది ధర్మకు నచ్చలేడలా వాసుదేవుడు బంధువుడయ్యో మమ్ము వంచించనని అనవచ్చు. అట్టేడా ముమ్మాడికి మీ తమ్ముడికి చెప్పి చేసిమని ప్రత్యుత్తరమిచ్చుటకు అవకాశం ఉంచుకొనుటకై అట్లు చేయవలసి వచ్చింది. అది అట్లుండ మేము ప్రకృతం విచారించము. అన్ని ఎడలను నాకు దీపైన వారు గోపకులు వడిలే సబలు గలరు నారాయణాఖ్య చెన్నలను వారు వానలొక వైపు నేను కండ యుగమున అబద్ధం ఎందులకు ఇక నేను పరమాత్ముడనై ఎంత మోసము చేయించున్నాడు. సేనంతయు అర్జునుడికి తలిచి ఈ పన్నిక పన్నినాడు. ఎట్టి వెర్రివాడైనను ఇప్పట్టున కన్ను కోరుకొనునా ఆయుధము పట్టడట హనుసేందట కంచి కరుణ సేవ ఇతనిచే ఏ ప్రకృతి యుద్ధాధికి ఎయ్యగలరు ఇట్టి కంచి కరుణ సేవా అయినను పరమాత్ముడికి శ్రీకృష్ణుడు పిలిచి అర్జునుడికి ఇతరమును అపేక్షించుదా అట్టి ఎడ కృష్ణేశ్వరుడు కపాటోపాయమెల్లాం మాకే ఉపకరించుగాక. బావా కోరుకోనవచ్చును కదూ? కోరుకోనవచ్చును. నీ చెప్పిన మాటలు పుట్ట తుది వరకు నిజుగా ఇదిగో ఎలా చెప్పుతున్నాను. ఆయుధముంధరింపను నే అనేది సాయం పెరుగన్నను నిజము దొరకవని కోరి పన్ను నీ
వాసుదేవ పరిశేష న్యాయమున తక్కిన దాన్ని ఎనుగైకొంటివి ఇక నేను అరుగుదునా అట్లని బావ సంతుష్టాంతరం కూడా వైపు కదూ మానవునకు సంతృష్టి ఎదురగెక్కడ సంతుష్టాంతరం కూడా ఇక నేను అరుగుదునా బావుగా శివుని సామపౌనకు రథం ఆయత్తపరచుము. ఎంత పని చేస్తువయ్యా ఆలము చేయలేని యథార్థము కలిసి ఇట్టి గోపాలుని నన్ను కోరితివి భలన పండితులు అగ్ని తేజులు ఉత్తాల ఘనుద్ధరై బహుళ ప్రమితులై యటు తిరుములందరి పాలుగా కైకొయ్యను Bye.
సంతసించుకుంది. ఊరక చూపిమనట ఒప్పిగా అభద్రత నంబారగ చూచి నీరిపుడు హక్కున నవ్వి అనాదరింపు ఆసురకులంబులెక్క త్రిపుసూరన కావరమును నీవు నిన్నే సారథినై విజయ సారథి జయ సారథి ఆత్మసారథి దేవా విలామానుషుడిగా నేను చిరకాలం నుండి ఏది మనమును అభిలషించినో అయ్యనియే ప్రసాదించుతుంది పూర్ణంగా అనుగ్రహింపబడింది. సారథి ఎంత వేదముల సారము చౌరి కడంగి భక్తి చెన్నారెగ ప్రీవి సారథి కులౌనట చింతపు జిల్లు చేరును వాదవ దివిజ వర్గలు వెన్నెలవంట అస్త్ర విశారదులు శివాదులట సంబరమందెవడాగజాలుడి. బావా అన్నా నీ రాకపై వేచి ఉండును కావున ఉపప్లావన కలుగుదములము అట్లనే పోదాం. అర్జున, ఇప్పుడు మీ అన్న సుయోధనుడు ఎచ్చటి కరియనో ఎరుగుదువా? బలరాముని సందర్శనమని తలంచదు. నీవన్నట్లే నీవు మాత్రము మా అన్నను సందర్శించి సహాయం లేకపోవడవయ్యా. బావా నా మనముల యథార్థము వర్ణించదా ఆలించు. బలరాముడు బలాభిరామ అతని ప్రార్థించిన వచ్చుకో కరణీ వలయుడపడతడు అక్కడీరవం ఎల్లయో రకాల మృగావలింబలే. అతడు ఎదుటి పక్షంగా నిలిచినతో అప్పుడు మాత్రం సందరము ధర్మము కాదా?
వాడు ఎదుటి పక్షంలో నిలిచినచో అప్పుడు మాత్రం సంగరము భారము కాదా? అగుగా నీ అనుగ్రహమునచో నాకెట్టి లోపమును రాదు. నీ ధైర్యమునకు కలి సంతసించుకును ఇక నిజము వచ్చించగలిగిను. వచ్చడి వాడు కాడతడు వారికి నీకును కూడతో వచ్చడు వాడు కాడు వివత్సుడే అమ్మహామౌని భారము మున్నేరింగినాడ ఆ సచ్చరితుడు మీకు సగు సంధిపు సంగిన సంతసించు నా ఇసైనట్టిదే మన నరేంద్రుని యుగములు కూడా ఇట్టిదే. చాలా చక్కగా ఎంకరేజ్ చేశారు. వీళ్ళు మైమరిచి పాత్రలో లీనమయ్యారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఆలోచించాలని చెప్పి ఆశిస్తున్నాను. ముఖ్యమైన ప్రకటన ఏంటంటే ఇక్కడ శ్రీ పాండురంగారావు గారు అంటే మా వీరుడు గారి తండ్రి గారు శ్రీ సీతారామారావు గారు, మీకు కూడా తెలియని విషయం, సీతారామ గారు మంచి నటులు. వారు ఇప్పుడు 85 సంవత్సరాల వయోవృద్ధులు. వారి నటులు ధర్మజ, రావణ బ్రహ్మ, తర్వాత వీరు కృష్ణ పాత్ర, చాలా దుర్యోధన, ముఖ్యంగా ఈ పాత్రలన్నింటిలో కూడా వారు జీవించి ప్రస్తుతం మీరు వెనక్కే ఉన్నారు. వారిని ఒకసారి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. స్టేజ్ ఎక్కమని నేను అడగను. ఈ అయితే ఈ కళలో ఎంత మహత్వం అంటే నడవలేని వాడు కూడా నడుస్తున్నాడు. పైకి రాలేరు, కింద కూర్చుంటారని చెప్పారు. అలాంటిది వారు ఉత్సాహం చూడండి. మీ అందరి యొక్క చప్పట్లు వారు ఇంకొకసారి శ్రీ పాండురంగారావు గారు ఒకసారి వేదికకి రావాలనుకుంటున్నాను. శ్రీ పాండురంగారావు ఎందుకు ఎదుగుతాం ఇప్పుడు శ్రీ డివి పాండురంగారావు ఎంతవరకు మీకు రాజేంద్ర గారు సాక్షాత్తు బాలుడు పుట్టుతో ఒకటే బాలుడు దేవుడు శ్రీకృష్ణ సాక్షాత్కారానికి ఆశిస్తున్నారు. మీకు సాధించిన విధానాలు పాటలు వేసినప్పటికీ వయస్సు వల్ల వారు పాడలేమంటున్నారు. అందుకే మీరు ఒకసారి వారికి కర్తాల విధానంతో రాజనేంద్ర గారు అర్జున కుమారి బి స్వర్ణలత
శ్రీమతి ఎన్ నిర్మలాదేవి గారు. డాక్టర్ శ్రీమతి ఎన్ నిర్మలాదేవి. పిల్లలంతా స్టేట్స్లో ఉన్నారు. ఈరోజు 2 రోజుల కింద వచ్చారు. చాలా బిజీగా ఉండి కూడా వాళ్ళ మధ్య కలపాలి, మళ్ళీ వాళ్ళు సార్ని వెళ్ళిపోతున్నారు. అయినప్పటికీ కూడా ఇవాళ పెళ్లి వెళ్తున్నారని చెప్పేసి వచ్చి వారు మనకి ఒబ్లైజ్ చేసి ఈ పాత్ర ధరించారు. వారికి ఒకసారి ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ప్రేక్షకుడు ముఖ్యం. ప్రేక్షకులు లేకపోతే ఎవరి దగ్గర పైన ఒకటి కదా. ఎందుకని చెప్పేసి మీ అందరూ కూడా అంత నిశ్శబ్దంగా ఈ కార్యక్రమాన్ని, ఇలాంటి అరావి సమయంలో ఈ కార్యక్రమం పెట్టడం చాలా కష్టం. అయినప్పటికీ కూడా పాండురంగారావు గారు వారి యొక్క మిత్రులు అందరూ కూడా ఇమీడియట్గా ఈ కార్యక్రమాన్ని పెట్టాలని చెప్పేసి తను కోరుకోలేదు. సో సక్రమంగా జరిగినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఇప్పుడు వెళ్ళిపోయే ముందు ఇళ్ళేలా అంటున్నారు, ఇప్పుడు అదంతా టైం లేదు, అక్కడ అంగరార్పణ అవుతుంది. చేత ఒక చిన్న డైలాగ్ చెప్పి మీరు సేవ చేసుకుంటాను. ఆత్మయాక్షమునందు దృష్టి సారింపక, ఆత్మ గౌరవమునందు గుణ నిల్పక, తుదకు సార్వభౌమదమునైన మధ్య తలపక నేనెట్టి అవ్యక్తాలను చుంబడి పట్టుకొనుచున్నాడా? నవఖండ భూమండలాది ప్రముఖుడ తన ఘటిక మణిగణ నిరంతర నీరాజ నిజపాద పంచరకుండనై, సింధురాజ చతుష్టయ పరివేష్టిత వసుంధరాభార పూర్వకుండనై, పరరాజ మనసమరణ భీకర భుజాపన సమగ్రుండనై, అభిమానసముడనై, దుర్నిరీక్షుడనై, పదునాలుగు భవనములు ఒక్క వెంటనే వచ్చిన ఉక్కడి పొందాల ప్రియంత ప్రతాప ప్రభా విభాగులకు నూర్గురు స్వాములకు అగ్రజుడనై, అభిమానులనై, బంధికులనై, నిష్కలంకమై, జగమ్మున చేరిన క్షత్రియ వంశముని గడిచి అనేక నాయకుడు